गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। పంచాక్షరీ మంత్ర పారాయణమునకు యవ్వాని మానసం బేడుగడయు దర్పోద్ధతులకు వాతాపీల్వలులకును వధశిలాస్థానమెవ్వాని కుక్షి ఆది యవ్వాని దివ్యావతారమునకు పూర్ణాంబుభాండంబు పురిటిల్లు మెరసి లోపాముద్ర మెరుగు పాలిండ్లపై పవళించునెవ్వాని భవ్యమూర్తి కసరి యవ్వాని కంఠ హుంకారరవము కొండ చిలువ కులములో కూల్చెనహుషు అట్టి పరమ మహాతేజు అలఘుతేజు అగస్త్య మహర్షికి నా వందనము. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మహాలక్ష్మి అనేటటువంటి నామంతో అమ్మవారి యొక్క తత్వము ప్రతిపాదింపబడుతోంది. అంటే ఆ పరదేవతయే మహాలక్ష్మీ స్వరూపంగా, అంటే చాలా గొప్పదైనటువంటి లక్ష్మీ స్వరూపముగా నిలబడి ఉన్నది. ఇందులో మహాలక్ష్మి అనేటటువంటి నామాన్ని అన్వయం చేసేటప్పుడు ప్రధానంగా ఉండే తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సత్వగుణ ప్రధానురాలై స్థితికి కారణభూతురాలై ఏ తల్లి సమస్త శుభములకు ఆలవాలమై నిలబడుతుందో, ఏ తల్లి అనుగ్రహ విశేషం చేత సంపద, శోభనము, నవ్యత, భవ్యత, శాంతి, వికసనము అన్నీ కలుగుతాయో అటువంటి తల్లి లక్ష్మీ అని ప్రతిపాదింపబడుతుంది. కేవలము తన చూపుల చేత అనుగ్రహిస్తుంది. అందుకే అందరూ తమని చూడాలని ఆ తల్లి విషయంలో కోరుకుంటుంటారు. అటువంటి తల్లి మహాలక్ష్మీ స్వరూపంగా కీర్తింపబడినప్పుడు ప్రధాన లక్షణము ఐశ్వర్యప్రదాయిని అయి ఉండడం, మనకి మంచి గుణములను ఇవ్వడమే కాకుండా ఆ తల్లియే సరస్వతీ స్వరూపంగా కూడా నిలబడుతుంది. మీరు ఇందాక నేను ప్రార్థన చేసినప్పుడు విన్నారు. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణ గుణగుంభన గౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. ఆ తల్లియే సరస్వతీ స్వరూపంగా నిలబడి అనుగ్రహించినప్పుడు యువతల వారు మాట్లాడినటువంటి మాటలు క్రొత్తవి కాకపోయినా అవన్నీ పూర్వం పెద్దల చేత ప్రతిపాదింపబడిన విషయములే అయినా, అవి ఎన్నో మార్లు వాళ్ళు విన్నవైనా, వింటున్నప్పుడు మాత్రం మళ్ళీ ఏదో కొత్తతనంతో ఇది మనం వినాలి, ఇది మనం తెలుసుకోవాలి అని అవతల వారు ఎంతో ఉత్సాహంతో వినేటట్టుగా వాక్కునకు శక్తి ఇచ్చి మాట్లాడించగలిగినటువంటి తల్లి ఎవరో ఆమె లక్ష్మి అని ప్రతిపాదింపబడుతోంది. అంటే ఆ తల్లియే రాక్షస సంహారము చేస్తుంది, ఆ తల్లే సద్గుణములను ఇస్తుంది, ఆ తల్లే సంపదలను ఇస్తుంది, ఆ తల్లే వికసనములకు కారణమవుతుంది.
ఆ తల్లియే మిగిలిన 2 గుణములతో ప్రకాశిస్తున్నప్పుడు సంహార ప్రక్రియకి అంటే మహాప్రళయానికి సృష్టికి కూడా కారణభూతురాలవుతోంది. కానీ ప్రధాన లక్షణము లోకములకన్నిటికీ కూడా స్థితిని సమకూర్చుట, వికసనమునిచ్చుట, బుద్ధినిచ్చుట, శుభ పరంపరలనిచ్చుట, సంపదలనిచ్చుట, శాంతినిచ్చుట ప్రధానమైనటువంటి తత్వంగా ఉంటుంది. అందుకే ఒకే కామాక్షి మహాలక్ష్మీ స్వరూపంగా అనుగ్రహించిన సందర్భాలు ఉన్నాయి. అదే కామాక్షి సరస్వతీ స్వరూపంగా అనుగ్రహించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. మీరు ఇప్పటికీ కాంచీపురం వెడితే గురువారం, శుక్రవారం అటువంటప్పుడు కామాక్షి చేతిలో వీణ పట్టుకుంటుంది. ఆవిడ పట్టుకునేటటువంటి వీణ మీరు ఆ తరువాతి రోజున వెడితే తీసి పక్కన పెట్టి ఉండగా మీకు కనపడుతూ ఉంటుంది కూడా. అంటే ఆ తల్లి సరస్వతీ స్వరూపంగా నిలబడుతుంది. అందుకే కామాక్షి మీద మూకశంకరులు శ్లోకం చేస్తూ ఇందాక నేను ప్రార్థనలో చదివినట్టు విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు. పుస్తకము, రుద్రాక్షలు, వీణ పట్టుకున్నటువంటిదై ఆమె తెల్లటి వస్త్రాన్ని కట్టుకొని లోకములకంతటికీ కూడా జ్ఞానప్రదాయిని అయి సరస్వతీ స్వరూపంగా ప్రకాశిస్తుంది. అదే కామాక్షి భక్తితో ప్రార్థించిన నాడు మహాలక్ష్మీ స్వరూపమై ఎనలేని సంపదలను చేకూర్చగలిగినదై ఉంటుంది. అదే మూకశంకరులు ఆ తల్లి మహాలక్ష్మీ స్వరూపము అని ప్రతిపాదిస్తూ ఒక శ్లోకం చేశారు. నిజానికి తుండీర మండలం చాలా చిన్న మండలం, అదేమీ చాలా పెద్ద సామ్రాజ్యమేం కాదు. కానీ అక్కడ చంద్రవంశంలో జన్మించినటువంటి మహారాజు ఆకాశభూపతి అన్న పేరుతో ఆయన రాజ్య పరిపాలన చేస్తుండేవాడు. ఆయనకి ప్రధానంగా 2 విధములైన కొరత ఏర్పడింది. ఒకటి మహారాజుగా బాధపడవలసినటువంటి కొరత, రెండవది ఒక వ్యక్తిగా బాధపడవలసినటువంటి కొరత. ఈ 2 కలిపి రాజుని పీడిస్తే ఇక ఆయనకి మనశ్శాంతి ఎలా ఉంటుంది? రాజుగా ఆయన ఒక గొప్ప సంతోషాన్ని పొంది, వ్యక్తిగా పొందవలసిన దానిలో ఏదైనా వైక్లభ్యాన్ని పొందినా కొంత మనసుని సరిపెట్టుకునే అవకాశం ఉంటుంది. అటు రాజుగాను ఆయన పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు, ఇటు వ్యక్తిగాను ఆయన పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు. 2 రకాలుగాను సమస్యని ఎదుర్కొన్నాడు. ఎందుచేత అంటే రాజ్యం అంతా క్షామం ఏర్పడింది. ప్రజలందరూ అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు. వ్యక్తిగతంగా రాజుకి సంతానం లేదు, ఉత్తరాధికారి లేడు రాజ్యానికి, తానా పెద్దవాడవుతున్నాడు. అందుకని 2 రకములైన కొరత మనసుకి ఏర్పడింది. ఎక్కడ ఏ కొరత ఉందో ఆ కొరతని పూర్తి చేసేటప్పుడు, ఆమె సంతోషాన్ని అనుగ్రహించేటప్పుడు, ఆ మనశ్శాంతిని కటాక్షించేటప్పుడు మహాలక్ష్మీ స్వరూపంగా ప్రకాశిస్తుంది. అందుకే ఆ కామాక్షి పరదేవతని ఉపాసన చేశాడు ఆకాశరాజు. ఆకాశరాజు అంటే వెంకటాచల వైభవంలో పద్మావతీదేవి యొక్క తండ్రి కాడు. ఈ ఆకాశరాజు తుండీర మండల పరిపాలకుడు. ఈయన కామాక్షి పరదేవతని ఉపాసన చేస్తే ఆ తల్లి ప్రీతి పొందింది. ప్రీతి పొంది రాజుకి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇబ్బందిని తొలగించాలనుకుంది. అమ్మవారు అనుగ్రహించాలనుకుందనుకోండి, అది సామాన్యంగా ఉండదు. ఆవిడ అనుగ్రహించేటటువంటి రీతి ఎవరి ఊహక అందని రీతిలో ఉంటుంది. ఆమె తన కుమారుడైనటువంటి వినాయకుడిని పిలిచి, నువ్వు ఆకాశ భూపతికి కుమారుడిగా వెళ్ళు అంది. ఆ విఘ్నేశ్వరుడు యొక్క అంశతో ఆకాశరాజుకి కుమారుడు కలిగాడు. ఆయనకే తుండీరుడు అని పేరు పెట్టుకున్నాడు ఆకాశరాజు గారు. ఆ తల్లి 2వ సమస్య కూడా పూరణ చెయ్యాలి. ప్రజలు క్షామంతో ధనం లేక ఇబ్బంది పడుతున్నారు, దారిద్ర్యం అనుభవిస్తున్నారు, అది కూడా పూర్తి చెయ్యాలనుకుంది. ఎప్పుడైతే కొడుకు పుట్టాడో రాజు సంతోషించి రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేస్తున్నాడు. ఆ అన్నదానం చేసేటప్పుడు పాయసాన్నం వండించాడు. పాయసాన్నం వండించినప్పుడు పొట్టుతో కూడినటువంటి పెసరపప్పు కొంత అందులో వేస్తారు. పొట్టు లేని పెసరపప్పు వేరు. నా చిన్నతనంలో ఎప్పుడైనా ఏదో బంగారంలా ఉంటుంది వండుకుంటే
అని పొట్టు లేని పెసరపప్పు వండుకోవాలి అని కోరిక ఉన్నా ఇంట్లో పట్టు లేని పెసరపప్పు వండేవారు కాదు. ఇప్పుడు ఈయన అటువంటి ప్రయత్నం చేసినా పెద్దవాళ్ళు చూసి తప్ప అలా వండకూడదని చెప్పి కాస్త పొట్టు తెచ్చి అందులో వేసేవారు. అంటే పొట్టుతో కూడిన పెసరపప్పుని వాడతారు. అందుకని ఆ పొట్టుతో కూడినటువంటి పెసరపప్పుని నానబెట్టి ఆ పప్పు అందులో కలపడానికి ప్రయత్నం చేస్తోంది మహారాణి. ఆ ప్రయత్నంలో ఏమైందంటే ఆవిడ భక్తితో కుమారుడిని ఇచ్చింది కదా అని తాను కూడా ఆ వంటలో భాగస్వామ్యం తీసుకుంది. ఆమె ఆ పప్పుని పాయసంలోకి చేరుస్తున్నప్పుడు వేళ్ళు ఒరుసుకోవడంలో ఆ ఉంగరానికి ఉన్నటువంటి ఒక బంగారు తునక ఒకటి అందులో పడింది. పడి ఆ పాయసంలోకి ఆ బంగారు తునక వెళ్ళిపోయింది. కామాక్షి నా యందు ఇంత ప్రీతితో నేను కుమారుడిని ఇచ్చాను అని చెప్పి అన్నదానం చేస్తున్నాడు అని ఆవిడ కూడా భోజనం చేయడానికి వచ్చింది. కానీ అందరికీ తెలిసేటట్టు వస్తుందా? సామాన్యంగా ఎవరో ఒక ముత్తైదు ఎలా వస్తుందో అలా వచ్చి భోజనానికి కూర్చుంటే అది మిష పెట్టింది ఆవిడ అనుకోవాలి. ఈ బంగారు తునకపడినటువంటి పాయసంలో ఎవరికైనా వెళ్ళొచ్చు కదా, ఆ భాగమే ఆవిడ విస్తట్లో పడింది. అది బంగారు తునకతో ఉంది. ఆ పాయసాన్ని ఆవిడ స్వీకరించింది. ఆవిడ కుర్చీలోకి బంగారు తునక వెళ్ళింది. బంగారు తునక పాయసంలో వేసి నాకు పెట్టావు కనుక నేను నీకు బంగారమే కురిపిస్తానంది అని ఆమె కనక వర్షాన్ని కురిపించింది. తుండీర మండలం అంతా కూడా దారిద్ర్యం పోయింది. ప్రజలందరూ పరమ సంతోషాన్ని పొందారు. అందరికీ కావలసినంత బంగారం లభించింది. రాజుకి ఉన్నటువంటి 2 రకములైన ఆర్తులను ఆమె తొలగించింది. ఆ తుండీర మహారాజు గారే అంటే అప్పటికి చిన్నపిల్లవాడు కదూ, ఇంకాను మరి పాయసాన్నం పెడుతున్నప్పుడు ఈ బయట బంగారు వర్షం పడేటప్పటికీ ఆకాశ భూపతి తెల్లబోయాడు. ఇదేమిటి బంగారు వర్షం ఎందుకు పడుతోంది అని. అప్పుడు ఈ పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి వినాయకుడు అమ్మ ఒళ్ళోంచి ఎద్దకి దిగి పాక్కుంటూ వెళ్ళి మా అమ్మ కామాక్షి పరదేవతయే భోజనం చేయడానికి వచ్చింది, ఇదిగో బంగారు తునక మా అమ్మ కడుపులోకి వెళ్ళింది, వెళ్ళినందుకు సంతోషించి మా అమ్మ బంగారు వృష్టి కురిపించిందని ఆ పిల్లవాడు పాక్కుంటూ వెళ్ళి ఎవరి రూపంలో కామాక్షి ఆ పంక్తిలో కూర్చునుందో ఆవిడ ఒళ్ళోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చోగానే ఆవిడ అంతర్ధానమైంది సంతోషించి. వెంటనే రాజుకి కారణం తెలిసింది. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత పట్టాభిషేకం చేశాడు ఆకాశభూపతి, ఆయనే తుండీర మహారాజ్. ఆ తుండీర మహారాజే ఇప్పటికీ కూడా ఉత్సవ కామాక్షి మంటపం అని ఉంటుంది. ఆ దుర్వాసో మహర్షి విగ్రహం పక్క నుంచి మెట్లెక్కి కుడి చేతి వైపుకి తిరిగి అమ్మవారి దేవాలయానికి అభిముఖంగా నించోడానికి వెడుతుంటే తుండీర మహారాజు ఉంటాడు అక్కడ. ఇటు మనం అలా వెడుతున్నప్పుడు ఎడం చేతి పక్క గోడలో 2 చేతులు కైమోడ్చి నిలబడి ఉంటాడు. కుడి చేతి వైపు ఉత్సవ కామాక్షి ఉంటుంది. ఉత్సవ కామాక్షిని కుడి చేతి వైపు సరస్వతి, ఎడం చేతి వైపు లక్ష్మి ఉండి సేవిస్తూ ఉంటారు. ఆ మూర్తులు మనకి కనపడుతూ ఉంటాయి. ఆ ఉత్సవ కామాక్షికి ఎదురుగుండా తుండీర భూపతి నిలబడి ఉంటాడు. అందుకే ఇప్పటికీ తుండీర మహారాజు గారికి ఉత్సవ కామాక్షికి మధ్యలోకి వెళ్ళరు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ప్రదక్షిణం చేసేటప్పుడో ఎప్పుడో పొరపాటున వెళ్ళవలసి వచ్చినా చేతిని నోటికి అడ్డు పెట్టుకుంటారు. అంటే పొరపాటున మాట్లాడతామేమో, ఆయన ధ్యానానికి భంగం ఏర్పడుతుంది. ఆయన కామాక్షి పరదేవతని చూస్తూ ఉంటాడు. మరి వినాయకుడు కదూ, తల్లిని చూస్తూ ఉంటాడు. అది అపచారం జరగకూడదని ఆ ప్రాంతంలో తిరిగేటప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని వెడతారు. ఆ తుండీర మహారాజ్ ఇప్పటికీ కూడా అలా ఉత్సవ కామాక్షి వంక చూస్తూ ఉంటాడు. ఇవి చెప్పేటప్పుడు నాకు ఆ కంచి కామాక్షి దేవాలయం కళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి. ఆవిడ్ని చూస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా తుండీర మహారాజు మరి వినాయకుడు కాబట్టి ఆమెని చూస్తూ ఉంటాడని ఆ గౌరవాన్ని ఇస్తారు. ఎవరు మాట్లాడరు అక్కడ. కాబట్టి ఆ తల్లి ఒకప్పుడు మహాలక్ష్మీ స్వరూపంగా పరోక్షంగా ఆకాశరాజుని, ప్రత్యక్షంగా తుండీర మండలంలో ఉండేటటువంటి ప్రజలందరినీ అనుగ్రహించింది. ఆ అనుగ్రహించినటువంటి వైనాన్నంతటినీ కూడా వర్ణిస్తూ ఆ మూక పంచశతిలో మూకశంకరులు స్తుతి శతకంలో ఒక శ్లోకం చేశారు. అందులో
ఖండీకృత్య ప్రకృతికుటిలం కల్మషం ప్రాతిభశ్రీ శుండీరత్వం నిజపదజుషాం శూన్యతంద్రం దిశంతి తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టిప్రదాత్రీ చండీదేవి కలయతి రతిం చంద్రచూడాలచూలి అన్నారు. చంద్రవంకను ధరించిన దాన, ఓ కామాక్షి, చండీపరదేవత, నువ్వు అనుగ్రహించగలవు. ఎట్లా అంటే, ఒక కోరిక తీరలేదు, కోరిక అంటే అవసరమైనది అని అన్వయం చేయవలసి ఉంటుంది. అవసరమైనది తీరలేదు, దాని వలన అశాంతిగా ఉంది, మనసుకి శాంతి లేదు. ఆ అశాంతి ఎందుకు ఏర్పడింది, ఆ దుఃఖం ఎందుకు కలిగింది, ఎందుకు అవసరం తీరట్లేదు అంటే ఏదో గత జన్మ పాపం అడ్డొస్తుంది. ఇప్పుడు ఆ పాపాన్ని తీసేయడం ఎవరి చేతిలో ఉంటుంది, పరదేవత అయినటువంటి ఆ మహాలక్ష్మీ స్వరూపంగా ప్రకాశించేటటువంటి పరదేవత చేస్తుంది. ఆమెయే మహాలక్ష్మిగా ప్రకాశిస్తుంది. చూడండి, కలెక్టర్ గారే మెజిస్ట్రేట్ కూడా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అంటాం. ఆయనే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయనే డిస్ట్రిక్ట్లో మ్యాజిస్ట్రేట్. ఆయన అవసరమైతే ఏదైనా ఒక ప్రాంగణానికి వెళ్ళవచ్చు, తన ఆధీనంలోకి తీసుకోవచ్చు, అక్కడ ఉన్న వస్తువులని తాను ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెందుతాయని ఉత్తర్వులు ఇవ్వచ్చు, ఇక్కడ ఇంతమంది గుమిగూడడానికి వీల్లేదు అని ప్రకటించవచ్చు, నేను సెలవిస్తున్నాను అని సెలవివ్వచ్చు, ఇవాళ ఎక్కువ పని చెయ్యాలి అని ఆదేశించవచ్చు. ఆయనే న్యాయాధికారి, ఆయనే జిల్లాలో పరిపాలన యందు అందరికన్నా అగ్రగణ్యుడు. 2 స్థానములను ఒక వ్యక్తి మనం పెట్టుకున్న వ్యవస్థలో స్వీకరిస్తే లేని దోషం, పరదేవతయే మహాలక్ష్మిగా ప్రకాశించి అనుగ్రహిస్తే ఆశ్చర్యం ఎందుకు వస్తుంది, అలా వచ్చే అవకాశం ఎందుకుంటుంది. కాబట్టి ఆ తల్లి ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం, పాపం అంటేనే వంకర టింకర, వంకర పని చేస్తే కదా పాపం అవుతుంది, అప్పుడు దాని ఫలితం కూడా వంకరగానే ఉంటుంది. అయినప్పుడు అటువంటి పాపమును తొలగించగలిగినది ఎవరు అంటే ఆ తల్లియే. అప్పుడు నీ అవసరం తీరక నువ్వు దేని కొరకు బాధపడుతున్నావో ఆ బాధపడడానికి కారణమయ్యడ్డొస్తున్నటువంటి పాపమును తొలగించి నీకు మనశ్శాంతినిచ్చి నీ అవసరము తీరేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి యొక్క రూపమునకు మహాలక్ష్మి అని పేరు. అందుకని మొదటి పని ఏం చేసింది, సంతానం కలగకుండా ఏది అడ్డొచ్చిందో ఆ పాపాన్ని తీసి తన కుమారుణ్ణే ఆయనకి కుమారుడిగా పంపించింది. ఎంత అనుగ్రహం, హద్దుందా అసలు ఆ అనుగ్రహానికి. ఏకంగా స్వర్ణవృష్టిని అనుగ్రహించింది తొండీర మండలానికి. అందుకని మూకశంకరులు అంటున్నారు, మహాలక్ష్మిగా ఆమె నీ పాపమును తొలగిస్తుంది. నిజానికి ఈ నామముల యొక్క వైభవాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క తత్వ ప్రతిపాదకములు, ప్రధానమైన తత్వాన్ని చెప్తూ ఉంటాయి. ప్రధాన తత్వాన్ని చెప్పేటటువంటిది ఏది, దుర్గా సప్తశతి చెప్తుంది. అంటే అందులో ఉన్నటువంటి లక్షణాలని నామములుగా క్రోడీకరిస్తున్నారు ఇంకా ఇక్కడి నుంచి అని గుర్తు. కాబట్టి ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం ప్రాతిభశ్రీ శుండీరత్వం నిజపదజుషాం శూన్యతంద్రం దిశంతి. ఒక్కొక్కరి యందు ఒక్కొక్క ప్రతిభ లోపల దాగి ఉంటుంది. చూడండి, నిప్పు ముట్టుకున్నాక తెలుస్తుంది, ఒరే ఇక్కడ నిప్పు ఉందిరా కాలిందని. పైన నివురు కప్పి ఉంటుంది. ఆ నివురు కప్పి ఉన్నంతసేపు లోపల నిప్పు ఉందని తెలియదు. పరమేశ్వరుడు ప్రతి వారి యందు ఏదో ఒక విభూతి నించుతాడు. అసలు ఏ విభూతి లేకుండా ఏ ఒక్క వ్యక్తి ఉండడు. కానీ ఆ వ్యక్తి తన విభూతిని తాను తెలుసుకునేటప్పటికే వేళ మించిపోవచ్చు. ఆయన తనలో ఉన్న విభూతిని తాను పసిగట్టగలగడమే అన్నిటికన్నా గొప్ప గుణం. అందుకే ఎన్ని విషయాలకైనా జవాబు చెప్పచ్చు, కానీ అబద్ధం ఆడకుండా వెంటనే జవాబు చెప్పగలిగిన ప్రశ్న ఒక్కటే కష్టం. నీ బలమేమి, నీ బలహీనత ఏమి అని అడిగారనుకోండి, అబద్ధం ఆడకుండా ఇది నా బలం, ఇది నా బలహీనత అని చెప్పాలంటే ముందు తన గురించి తనకి తెలిసి ఉండాలి. మిగిలిన విషయాలన్నీ భారతదేశంలో రాజధాని ఢిల్లీ ఇవన్నీ తెలుస్తాయి, కానీ నా బలం ఏమిటి, నా బలహీనత ఏమిటి నాకు బాగా తెలుసు అనుకోండి,
అసలు ముందు నా గురించి నాకు తెలియాలి కదా, అప్పుడు కదా లోకం విషయం. నా గురించి నాకే తెలియకుండా వీధి గురించి నేనేం చేస్తాను? ఇది నా బలం, ఇది నా బలహీనత అని తెలిసి ఉండాలి. అప్పుడు నా బలహీనతని నేను జాగ్రత్తగా ఇబ్బంది తేకుండా చూసుకోవచ్చు, నా బలాన్ని పెంచి పోషించుకోవచ్చు. రెండూ జరగాలి ఏకకాలంలో. అదే వ్యక్తిత్వం కదా. అయినప్పుడు అసలు ప్రతివారికి ఒక ప్రతిభ ఉంటుంది, ప్రతిభ లేకపోవడం ఉండదు. కానీ ఈ ఆసక్తి నాకుంది, దాని యందు నాకు మంచి మక్కువ ఉంది, నేను సాధన చేయగలను అని అనిపించిన రెండు కారణముల చేత చెయ్యడు. ఒకటి, మొదలుపెట్టిన తరువాత దానికి మొదటి ప్రతిబంధకం ఏమొస్తుంది అంటే ఇతర ఆకర్షణలు. ఇతరమైన విషయాలు ఆకర్షిస్తాయి. ఆకర్షించగానే ఏం చేస్తాడంటే ఏ రోజుకు ఆ రోజు తత్కాల ప్రయోజనం కోసం అసలు విషయాన్ని వదిలిపెట్టి అక్కర్లేని విషయానికి సమయాన్ని ఎక్కువ వెచ్చించేస్తాడు. ఆ సమయం నువ్వు నీ ప్రధాన విషయానికి వెచ్చించగలిగితే ఏమో ఎంత ప్రతిభని పొంది ఉండేవాడివో. అక్కడ వెచ్చించడు. ఎందుకని అంటే ఇతర విషయం ఆకర్షించింది, ఇంద్రియములు సంతోషించే, మనసు సంతోషించింది, అటువైపుకు వెళ్ళిపోతాడు. పిల్లలు ఒకసారి చదివితే వచ్చేవాడు ఉంటాడు, 3 సార్లు చదివితే వచ్చేవాడు ఉంటాడు. కానీ ఒక పిల్లవాడు అంత రాణించలేకపోవడానికి కారణం ఏమిటంటే వాడికి ఇతర విషయముల మీద ఆకర్షణ నుంచి తనని తాను నిగ్రహించుకోలేడు. అదే పనిగా ఏవో కథలు చూస్తూ ఉండడమో, నాటకం చూస్తూ ఉండడమో, చలనచిత్రం చూస్తూ ఉండడమో ఏదో చేస్తూ ఉంటాడు. వాడికి ఇష్టం అనిపించినవి ఏవో చేస్తూ ఉంటాడు తప్ప దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టి జాగ్రత్త పడడం. దానికి కారణం ఏమిటి? అలసత్వం. అలసత్వం అంటే నీకు అక్కర్లేని విషయం వైపుకి నువ్వు ఆకర్షితుడవుతున్నావు. నువ్వు లెక్కపెట్టి ఆ సమయాన్ని నీ ప్రతిభ ఎక్కడ ఉపయోగించాలో అక్కడ నువ్వు ఉపయోగించడం నీకు చేతనైతే నువ్వు అందులో రాణించగలవు. రాణించలేకపోవడానికి కారణం ఏమిటంటే దాని మీద దృష్టి పెట్టకపోవడమే. ఎందుకు పెట్టట్లా? ఖచ్చితంగా నీ దృష్టి ఇంకొక విషయం మీద ఉంది తప్ప ఈ విషయం మీద లేదు అన్నది రూఢం. నిజంగా నువ్వు దేని విషయంలో ప్రతిభ కనపరచాలనుకుంటున్నావో, ఇందులో వృద్ధిలోకి రావాలనుకుంటున్నావో, దాని మీద నువ్వు దృష్టి పెట్టాలనుకున్నది నిజమైతే నీకు అదే సంతోషకారకమై దాని మీదే దృష్టి పెట్టగలవు. మైనాకుడు అడ్డొచ్చినంత మాత్రం చేత హనుమంతుడు కిందకి దిగాడా? గుక్కెడు తేనె తాగాడా? ఒక్క పండు తిన్నాడా? ముందుకు వెళ్ళిపోయాడు కదా. కాబట్టి కొంతమంది వశపడరు. రెండవది ఎందుకు పాడైపోతారు అంటే ఏవో భయాలు మనసులో, ఏవో అక్కర్లేని భయాలు, ఏదో అక్కర్లేని సంకుచితత్వం, ఏదో అక్కర్లేని విషయం గురించి ఎప్పుడైనా ఏమైనా ఇటువైపు నుంచి జరుగుతుందేమో అన్న ఆలోచనలో సమయం వ్యర్థమైపోతూ ఉంటుంది. రెండూ పాడు చేసేస్తాయి. ఇది ఏమవుతుంది అంటే తను జీవితంలో పొందవలసిన ఉన్నత స్థానాన్ని పొందకుండా చేసేస్తాయి. అసలు గుర్తించడమే చాలా కష్టం. గుర్తించేటప్పటికే సగం జీవితం తెల్లారిపోయింది. ఆ తర్వాత అటువైపు దృష్టి పెట్టడు. ఎందుకంటే ఒకటి ఆకర్షించి లాగేస్తుంది మైనాకుడు, ఒకటి భయపెట్టి లాగేస్తుంది సింహిక. రెండూ దాటగలిగితే వాడు ధన్యుడు. నిర్ణయం చేసుకోవడం గొప్ప కాదు, నిర్ణయానికి నిలబడగలగడం గొప్ప. అందుకంటారు ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఎవరు ఈ 4 లక్షణములను పొంది ఉంటాడో వాడు జీవితంలో వెనక్కి తిరిగి చూడటం. ఇంకా ఒక నిర్ణయం చేసుకుంటే నేను ఇది పట్టుకుంటాను అంతే. ఇంకా దృష్టి ఇతర విషయముల వైపుకి దృష్టి వెళ్ళదు. ప్రతి క్షణం దాంట్లో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నిస్తాడు. ఏ విషయాలు అక్కర్లేకుండా పాడు చేస్తాయనుకుంటాడో అటువైపుకి అనవసరపు భయాలు పెట్టుకోడు, అనవసరంగా వెళ్ళాడు. ప్రతి చిన్న చిన్న విషయానికి, ప్రతి చిన్న చిన్న పొగడ్తలకి నమ్మేసి కిందకి జారిపోడు. అవి నిగ్రహించుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు వృద్ధిలోకి వస్తాడు. ఆ ప్రతిబంధకాల్ని తట్టుకుంటాడా చూస్తుంది అమ్మవారు. అందుకే
ఎవడు తట్టుకుంటాడో వాడిని ఆశీర్వచనం చేస్తాడు. అందుకే హనుమ దాక్షాయణి నమోస్తుతే అన్నారు. అమ్మా పరీక్ష పెడుతున్నావు, ఆశీర్వచనం చేసిందా లేదా? అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. సీతారాముల్ని కలిపిన వాడివి నువ్వే అన్న కీర్తిని పొందండి. అందుకని ఒక మనిషి వృద్ధిలోకి రాలేకపోయాడు. కారణం అసలు తనకంటూ అబ్దుల్ కలాం గారి మాటల్లో చెప్పాలంటే చరిత్రలో ఒక పుటని సృష్టించుకుందాం. పేరు చెప్పగానే అది గుర్తు రావాలి. ఆయన పేరు, ఆయన ఎందు ఉన్న ప్రతిభ, ఈ రెండు పర్యాయ పదాలు కావాలి. ఆయనేనా అనగలగాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అనగాలి, అబ్బా గొప్ప సంగీత విద్వన్మణి ఆవిడే కదండి అనగలగాలి. బాలమురళీకృష్ణ గారు, అబ్బా ఏమి సంగీత విద్వాంసుడండి మహానుభావుడు అంటే సంగీతం బాలమురళీకృష్ణ గారు, సంగీతం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మహామంత్రి తిమ్మరసు మంత్రాంగం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు గొప్ప విజ్ఞానవేత్త, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక గొప్ప తత్వవేత్త, వాల్మీకి రామాయణం, వ్యాసుడు భారత భాగవతాదులు వేద విభాగం, తిక్కన గారు భారతం, నన్నయ్య గారు రుచిరార్థ సూక్తి. అట్లా పర్యాయపదం కాగలవా ఒక ప్రతిభతో? అది నీ ఎందున్నదే, నువ్వు కొత్తగా పట్టుకునేది కాదు. నీ ఎందున్నది నువ్వు నిప్పు రాజేసినట్టు రాజేయగలవా? రాజేయలేవు. కారణం నిప్పు రాజుకోవాలంటే ఏం చేయాలి? ఓసారి విసిరేసి ఊరుకుని ఓ గంట పోయాక పట్టుకొస్తే దాని నిండా నివురు ఉంటుంది. ఎప్పటికప్పుడే దాన్ని విసురుతూనే ఉండాలి అలాగా. అప్పుడే కణకణకణకణలాడుతూ ఎర్రటి నిప్పు ఉంటుంది. ప్రతిభ నిలబడాలి అంటే నిరంతర సాధన ఉండాలి. దాని యందు అశ్రద్ధ కూడదు. దేనికన్నా ప్రధానమదే జీవితంలో. నీ కీర్తి, నీ వైభవం అక్కడే ఉన్నాయి. ఆ ప్రతిభ చేత మిగిలిన వారికి నీకు తేడా వస్తుంది. ఆ ప్రతిభ కోల్పోగానే నువ్వు ఎంత ఆరాటపడినా మిగిలిన కన్నా ప్రత్యేకత నీకు ఉండడం చాలా కష్టం. అది ఎంత చిన్న విషయమైనా కావచ్చు. ఒక ప్రాంగణాన్ని శుభ్రం చేయడం కావచ్చు. బా వాళ్ళు వీరండి అనిపించుకోవాలంటే ఆ దృష్టికోణం అలా ఉండాలంతే. దాని మీద ధ్యానం అలా ఉండాలి. ఒక విషయం చేస్తుంటే దాని మీద దృష్టి, దాని గురించిన ఆలోచన, ఆ ప్రణాళికా నిర్మాణం అలాగే ఉండాలంతే. అది లేకపోతే రాణించడు. అట్లా బుద్ధిని నిలబెట్టగలగడానికి కారణం ఎవరంటే ఆ తల్లి అనుగ్రహము. అది లేదు, చంచలమైపోతుంది బుద్ధి. చదువుదాం అనుకుంటాడు, చదవలేడు. చెప్దాం అనుకుంటాడు, చెప్పలేడు. ఎందుకని? ఆ తల్లి అనుగ్రహం లోపించింది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగీన విద్యాం ప్రశిథిలామివ అంటారు రామాయణంలో. ఆయన ఒకప్పుడు తనలో ఉన్న విద్య తనలో తిప్పుతుండేవాడు. అందుకే ఆయనకు అది గుర్తు రావాలనుకున్నప్పుడు గుర్తు రాకపోవడం అన్న మాట లేదు, గుర్తొచ్చేది. ఇప్పుడు ఆ పద్యం రామాయణంలో ఆ శ్లోకం అంటున్నాడు, గుర్తు రావట్లేదు. ఎందుకని? దీన్ని మరుగుపన పడిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి వేరొక ఆసక్తి బయలుదేరింది. అందుకే నీ ప్రతిభకి ప్రతిబంధకం అయ్యేంత స్థాయి ఏదీ పొందడానికి వీల్లేదు జీవితంలో. నీ ప్రతిభయే గొప్పది, నీ సాధనయే గొప్పది. దానికన్నా గొప్పది ఇంకేది ఉండడానికి వీల్లేదు జీవితంలో. అదే గొప్పదని నిలబెట్టాలి. అలా నిలబెట్టలేకపోవడానికి అడ్డొచ్చే సోమరితనాన్ని మీరు ఇప్పుడు చెప్పిన ఎన్ని కారణాలుగానైనా చెప్పండి, ఇవన్నీ సోమరితనమే అవుతాయి. ఎవరు పాడు చేసుకోమన్నారు సమయాన్ని? ఎవరు నీ ప్రతిభని పెంచుకోవద్దన్నారు? ఎవరు సాధన చెయ్యొద్దన్నారు? ఎవరు వృద్ధిలోకి రావద్దన్నారు? ఉద్ధరీణాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఎవరు నిన్ను పాడి చేసుకోమని ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? తర్వాత ఎందుకు నింద చేస్తావు? నీ సాధన నువ్వు చెయ్యి. కాబట్టి అది లేకపోతే పాడైపోతాడు. ఉంటే మీరు పట్టుకోలేరు. వాడిని ఆపడం ఎవరి శక్యం కాదు. వాడు వృద్ధిలోకి వస్తాడు. నేను కర్ణుడి గురించి చెప్తూ మీకు ఒక మాట చెప్పా. ఒకసారి ఒక చెట్టు పెరగాలనుకుందనుకోండి, అది ఎదుగుతుండగానే రాయి అడ్డొచ్చింది అనుకోండి, అది వంకరగా ఎదుగుతుంది తప్ప అది రాయితో గొడవెట్టుకోదు, రాయిని పక్కకితో ఇది వంకరగా ఎదుగుతుంది ఇలాగా. అది చెట్టు అయిపోయాక కూడా ఇలా ఉంటుంది. ఇది చిన్నప్పుడు రాయి అడ్డొచ్చిందని గుర్తు.
చిన్నప్పుడు రాయొడ్డొచ్చిందని చెట్టు పెరగకుండా మాత్రం లేదు. ప్రతిభయందు అనురక్తి ఉన్నవాడు అంతే, వాడు అలా వృద్ధిలోకి వస్తాడు. ఆయనకి పరిమితులు లేవు. నాకు ఇది లేదు అందుకని నేను ఇది చెయ్యలేదు అని ఆయన అనడం. ఇది లేదు కాదు, అది సమకూర్చుకుంటాడు. ఆసక్తి, నీకు నిజంగా ఆసక్తి ఉంటే అట్లా ఉంటుంది. నీకు ఆసక్తి లేనప్పుడు వేరొకలా ఉంటుంది, తెలిసిపోదు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తూ ఉంటుంది అంటే ప్రాతిభశ్రీ శుండీరత్వం నిజపజదుషాం. ఆవిడ యొక్క పాదములను ఎవడు పట్టుకున్నాడో వాడి యందు ప్రతిభ రాణించేటట్టుగా సాధన చేయించి సోమరితనాన్ని పోగొడుతుంది. ఈ లక్షణములను దులిపోతల పారేస్తుంది ఆవిడ. కాబట్టి శూన్యతంత్రం దిశంతి, అంత గొప్పగా ఏ రంగమునందు వృద్ధిలోకి రావడానికి తగినటువంటి స్థితిని ఆమె లోపల విభూతిగా ఉంచిందో దానిలో అంత గొప్పగా ఎదిగిపోతాడు. ఎందుకంటే ప్రతిబంధకాలని ఛేదించుకుని దాని మీద దృష్టి పెట్టగలిగాడు, దృష్టి పెట్టి పైకి వచ్చాడు. కాబట్టి ఆ తల్లి తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రి. ఆ తల్లే తుండీర మండలంలో ఒకనాడు స్వర్ణవృష్టి కురిపించింది. అంటే మహాలక్ష్మి తత్వాన్ని చెప్తున్నారు అని గుర్తుపట్టాలి మీరు. కేవలం బంగారవాన కురిపించింది కాదు. ఆ తల్లి ఏం చేస్తుంది అంటే ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం ప్రాతిభశ్రీ. పాపమును ముందు తొలగించేస్తుంది. అది కదా అడ్డొచ్చేది, ఆ పాపాన్ని తీసేస్తుంది. అదే పనిగా చేయమని కాదు నా ఉద్దేశం. అడ్డొచ్చినది తీసేస్తుంది. ఇప్పుడు నువ్వు అందులో నిలబడాలని శ్రద్ధతో ఉన్నావు కాబట్టి. ఆ తల్లే శుండీరత్వం నిజపదజుషాం శూన్యతంత్రం దిశంతి. సోమరితనం లేకుండా చేసి ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించడానికి కావలసిన సాధన చేయించి మిగిలిన వారికన్నా ఈ కోణంలో ఈయన భిన్నం. బా, ఏం సాధించాడండి, ఎలా సాధించాడండి ఇంత తక్కువ కాలంలో, ఎప్పుడు చేశాడు ఇంత సాధన అని అనిపించేటట్టుగా ఆ సాధన చేస్తాడు. ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటి అంటే ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, 2 men look through the same bars, one at the stars and one at the mud అని. ఇద్దరూ ఒక్క కిటికీలోంచే చూస్తారు. ఒకడు ఆకాశంలో నక్షత్రాల వంక చూస్తుంటాడు, ఇంకొకడు ఎదురుగుండా ఉన్న బురద వంక చూస్తుంటాడు. ఒకడు ఎప్పుడూ తనకున్న పరిమితులను ఆలోచిస్తాడు, వేరొకడు పరిమితులను అధిగమించి తాను చేరవలసిన శిఖరాలను ఆలోచిస్తూ ఉంటాడు. ఎవడు ఎటు ఆలోచించాడో వాడు అటే పెడతాడు. అది ఆ తల్లి గొప్పతనం. అటు నడిపించగలదు. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధులను ప్రేరేపిస్తుంది ఆవిడ. కాబట్టి శూన్యతంత్రం దిశంతి తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రి. ఆమె తుండీర మండలంలో స్వర్ణవృష్టిని కురిపించింది. చండీదేవి కలయతిరతిం చంద్రచూడాలచూలి. అటువంటి తల్లి మహాలక్ష్మీ స్వరూపంగా కీర్తింపబడింది. ఆ కామాక్షే మహాలక్ష్మిగా అనుగ్రహించట్లా. మహాలక్ష్మి అంటే కీర్తి. ఆయన అనేటప్పటికే అది అని అనిపించుకోవడం అంటే మాటలా? అదే చిన్న విషయమా? ఘంటసాల గారు మధురగానం, గంధర్వగానం, పి సుశీల గారు గంధర్వగానం, జానకి, అబ్బా తల్లిది ఏమి కంఠం, ఏమి పాట అనిపించుకోవాలంటే చిన్న విషయమా? యేసుదాసు గారు అబ్బో ఏమి కంఠం అండి, ఏమి గాత్రం అండి. ఓ ఏమని శంకరశాస్త్రి గారు, ఓ చిట్టిబాబు గారు వీణ. నేను విశాఖపట్నంలో సాంబమూర్తి కళామందిరం అని ఉండేది పోర్టు ట్రస్ట్లో, అందులో నేను ఒకసారి ఆయన కచేరీకి వెళ్ళా. ఆయన అప్పట్లో కొత్తగా సాధన చేశారు. కొమ్మల్లో కోయిల అన్న కీర్తనకి కూని వీణతీగ మీద అనిపించడం. ఆయన ముందే ఒక మాట చెప్పారు, ఈ సాధనకి నేను కొన్ని సంవత్సరములు కష్టపడ్డా. నేను ఇది పలికిస్తున్నప్పుడు గుర్తుపట్టి ఎవడైనా పక్షిలా కూస్తే వెంటనే మంగళం పాడతాను వీణ మీద అన్నాడు. అది తన విద్య మీద తనకున్నటువంటి గొప్పతనం, అది తన సాధన మీద తనకున్నటువంటి గౌరవం. మొట్టమొదటిసారి ఆయన వీణ మీద అక్కు పలికించినప్పుడు రసజ్ఞులు, వింటున్న వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద అధికారులు వాళ్ళు ఆ రోజుల్లో.
అయిపోయిన తర్వాత అసలు పెచ్చులు ఊడిపోతాయేమో అన్నంత కరతాళ ధ్వనులు చేశారు. వచ్చింది అక్కు అనిపించడం అంత తేలిక. ఎంత సాధన చేశాడు ఆయన, ఎంత సాధన చేస్తే ఇవాళ కూడా ఆయన శరీరం వెళ్ళిపోయిన చిట్టిబాబు గారి వీణ అంటే కోయిల పాట అని ఎంతమంది సాధన చేస్తున్నారు. నువ్వు ఏమీ చేయకుండా నువ్వు ఆ మహోన్నత శిఖరాలు ఎక్కుతానంటే ఎలా సాధ్యం అవుతుంది? సాధన లేకుండా ఎవరినో నేను అనుకరిస్తాను, వాళ్ళల్లా నేను కీర్తివంతుడిని అయిపోవాలి అంటే ఎందుకు అయిపోతావు? సాధన ఏది? ఏం ఆలోచించావు? ఏం చదివావు? ఏం సాధన చేశావు? ఏ సాధన చేయను, సమయాన్నంతటినీ నిష్ప్రయోజనంగా వాడతాను, కానీ నేను గొప్పవాడిని అయిపోతానంటే అవుతారు ఆ లోకంలో ఎవరైనా? సాధన చెయ్యాలి. సాధన చేయకుండా ఏదీ సాధ్యం కాదు. అది ఇవ్వగలిగిన తల్లి నిజమైన మహాలక్ష్మి. అందుకు అంటాడు నాని పాల్కీవాలా, లోకంలో డామినెంట్ మైనారిటీ ఉంటుందన్నాడు ఆయన. అదో విచిత్రమైనటువంటి మాట. డామినెంట్ మైనారిటీ అంటే వాళ్ళు వేళ్ల మీద ఉంటారు, వాళ్ళు కొన్ని శతాబ్దముల పాటు తమ ప్రభావం చూపిస్తారన్నాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అందరూ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు ఉంటారా? యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించి సన్యాసాశ్రమ నియమాలకే అంత నిబద్ధతతో నిలబడగలిగిన వాళ్ళు ఉంటారా? ఆయనలా ధర్మాన్ని పాటించగలరా? మహాస్వామి అంటే మహాస్వామి. కొన్ని శతాబ్దములు ఆయన కీర్తి, ఆయన చెప్పిన మాటలు, ఆయన జీవితాన్ని చెక్కడాలు అలాగే ఉంటాయి. వాళ్ళు వందల మీద వేల మీద ఉండరు, వాళ్ళు కోట్లలో ఒక్కళ్ళు ఉంటారు. ఆ ఒక్కడు చాలు, ఆయన కొన్ని కోట్ల మందికి మార్గదర్శనం చేసి దిద్దుతాడు. ఆయన అలా ఉండాలంటే 100 ఏళ్ళు ఎంత కష్టపడితే ఆ ధర్మాన్ని అలా పట్టుకోగలిగారు? మాటల అది ఇచ్చేది కామాక్షి. ఉరిపిడి పెట్టి సానపడుతుంది, పట్టి నిలబెడుతుంది. కాబట్టి అటువంటి తల్లి మహాలక్ష్మీ స్వరూపంగా కీర్తింపబడినప్పుడు లలితాపరాభట్టారిక, కామాక్షి, మహాలక్ష్మి, సరస్వతి ఇన్ని ఉంటాయని చెప్పకూడదు. ఆ తల్లి మహాలక్ష్మీ విభూతులను కటాక్షిస్తుంది అని చెప్పాలి. ఆమె ఎంత వైభవాన్నైనా ఇస్తుంది. దాని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే మూకశంకరులే కటాక్ష శతకంలో అమ్మవారి యొక్క వైభవం గురించి ప్రస్తావన చేస్తారు. చేస్తూ అబ్బా ఏమి శ్లోక రచనో, ఏం మహానుభావుడు, కామాక్షి అనుగ్రహ సంపన్నులు. కైవల్యదాయ కరుణారసకింకరాయ కామాక్షి కందలిత విభ్రమశంకరాయ ఆలోకనాయ తవ భక్త వశంకరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ. ఈ చిన్న మాటలతోటి అబ్బా ఎంత గంభీర భావం చెప్పేశారు. కైవల్యదాయ కరుణారసకింకరాయ. దయ అన్ని వేళలా ఉంటుందని చెప్పడం సాధ్యం కాదు. స్వభావంలో దయ లేకుండా ఉండరు, ఉంటుంది. కానీ దయ కొంచెం ఇలా పైకి వచ్చేటప్పటికి అయ్యో పాపం మనం ఏమైనా చేద్దాం, ఏంటో ఉపకారం, ఇలా చేసుకుంటూ పోతే ఇంకా నువ్వు మిగల్చుకున్నట్టేలే, ఆ లోపల నుంచో వాణి వినబడుతుంది. 2 దీపాలు ఎందుకో దీపంతో సరిపెట్టేసుకుంటే పోలా అనిపించేస్తుంది. కాబట్టి ఏం చేస్తుందంటే ఆ దయ అన్ని వేళలా, లేకపోతే ఆ పూనిక అన్ని వేళలా ఉండదు. ఉండకపోతే ఏమవుతుంది? అంత మాత్రం చేత వాళ్ళు ఎప్పుడూ అలా ఉండేవాళ్ళని మీరు నిర్ధారించలేరు. ఎప్పుడూ అట్లా ఉండే మనుష్యులేం కారు. వాళ్ళు మహోపకారులే. వాళ్ళు చాలా మంచి ప్రేమ కలిగిన వాళ్ళు, చాలామందిని ఆదుకున్న వాళ్ళు, మంచి హృదయం ఉన్నవాళ్ళు. కానీ అన్ని వేళలా ఉంటుందా? ఒక్కొక్కసారి చమత్కారంగా అంత విచిత్రమైన లక్షణాలు కప్పేస్తూ ఉంటాయి. కానీ అమ్మవారు అలా కాదుట. ఒకనాడు దయ ఉండడం, ఓ గంట దయ లేకపోవడం, ఒకసారి క్రూరంగా ఉండడం అలా ఉండదుట. ఆవిడికి కరుణారస కింకరాయ, ఆవిడ కింకరిట దయ. అందుకని ఆవిడ చెప్పిన మాట విని ఇలా ఉంటుందిట. ఏమిటి వింటుంది? ఎప్పుడూ ఇలాగే ఉండు అంటుంది ఆవిడ. అందుకని దయే ఆవిడ, ఆవిడే దయ. ఆవిడ్ని చూస్తే దయ రాశీభూతం అయినట్టు.
కాబట్టి అటువంటి తల్లి కైవల్యదాయ, ఆవిడ ఏమిస్తుందంటే అక్కడ మొదలెట్టారు. ఇంకా కిందవన్నీ పెద్ద విశేషాలు ఏమిటి? కైవల్యం అన్నది అద్వైత సంప్రదాయంలో మాట. శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ అంటారు పోతన గారు. ఆ కైవల్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. కైవల్యం అంటే ఎప్పుడో చచ్చిపోయాక వచ్చే మోక్షం కాదు, ఇక్కడే జ్ఞానము చేత మోక్షాన్ని పొందుతాడు, జీవన్ముక్తుడు ఈనాడు అంటారు. శరీరం పడిపోయాక విదేహ మోక్షం. కైవల్యదాయ కరుణారసకింకరాయ కామాక్షి, ఆవిడే మహాలక్ష్మీ స్వరూపంగా ఇస్తోంది. కందళిత విభ్రమ శంకరాయ, ఆ తల్లి ఏం చేస్తుంది అంటే పరమేశ్వరుడి యొక్క గొప్పతనం ఏదుందో, ఎంత గొప్పవాడని పరమేశ్వరుడు అనిపించుకుంటూ ఉంటాడో అటువంటి వాడు ఆవిడ విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ పరతంత్రుడైపోయేటట్టు చేస్తుంది. ఏమిటి శంకరుడి గొప్పతనం అంటే ఎప్పుడూ కూడా అంకురించినటువంటి విలాసము చేత చిన్న చిరునవ్వుతో లోకములకు శుభ పరంపరలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతమందికి ఇన్ని ఉపకారాలు చేసి ఇంత కీర్తి గణించినవాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ పరతంత్రుడు. అంటే ఆవిడ చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. ఆవిడేం చేస్తుంటుంది? ఆయనతో చేయిద్దామనుకున్న దానికన్నా ఇంకా మంచి పనులు చేయిస్తుంటుంది. ఎందుకని? కరుణారసకింకరాయ, ఆవిడ దయ అటువంటిది. లేకపోతే హాలాహలపక్షణం ఎందుకు చేయించింది? లోకం కోసం. ఆలోకనాయత వభక్త వశంకరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ. భక్తులు తనకి కింకరులుగా ఉంటారు శంకరుడి విషయంలో, ఎందుకంటే భక్తులను అలా అనుగ్రహిస్తాడు. భక్తులకు వశంకరుడు అని పేర్గాంచిన శంకరుడు ఉన్నాడే, అంతమందికి సుఖాలనిచ్చేవాడు. అటువంటి శంకరుడు నీ దగ్గర పరతంత్రుడు. అయ్య బాబాయ్, అమ్మా ఏమి శక్తి అమ్మా నీది! ఓ తల్లి, అటువంటి నీకు నేనేం చేస్తాను అంటే ఆలోకనాయ మాతర్నమోస్తు. అమ్మా, నీకు నేను చేయగలిగింది ఒక్కటే, రెండు చేతులు కైమోడ్చి నమస్కరిస్తున్నాను. నమస్కరించినంత మాత్రం చేత కైవల్యం దగ్గర నుంచి ఏదైనా ఇవ్వగలిగిన దానివి నువ్వే. అటువంటి మహాలక్ష్మీ స్వరూపాన్ని శారదా నవరాత్రుల్లో 4, 5, 6 రోజులలో ఉపాసన చేస్తారు. 1, 2, 3 మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు, తమోగుణం విరిగిపోవాలని. అసలు ముందు పాపం పోయి సోమరతనం పోతే కదూ ఏదైనా చేయడం. లక్ష్యం మీద దృష్టి నిలబడాలంటే ముందు లక్ష్యం మీద దృష్టి నిలబడకుండా చేసినవి పోవాలి, అవి పోతే ఇది ఉంటుంది. కాబట్టి అట్లా నిలబడగలిగితే అది ప్రజ్ఞ. అమ్మో, అదేం చిన్న విషయం కాదు. లోకంలో ఒక్కొక్క విషయం గురించి చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అన్నిటికన్నా సచిన్ టెండూల్కర్ కొట్టేటటువంటి సరళ రేఖలో వెళ్ళేటటువంటి బంతి అంటే స్ట్రైట్ డ్రైవ్ అంటారే, తిన్నగా కొడితే బౌలింగ్ చేసేటటువంటి వాడి పక్క నుంచి బౌండరీ లైన్ దాటుతుంది. అది ఆయనకే ఖ్యాతి. కానీ ఆయన అట్లా కావడానికి ఏం ఒక్క రాత్రిలో అవ్వలేదు. అట్లా అస్తమానం బంతులేసి ఆయన స్ట్రైట్ బౌండరీస్ కొట్టడం ప్రాక్టీస్ చేయాలంటే ఎవరుంటారు వేయడానికి? దానికి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆడుకోవడానికి క్రీడాస్థలానికి వస్తే సమయం చాలదని వాళ్ళ గడపకి ఒక తాడు కట్టి, తాడుకి కాలి మేజోడు కట్టి, మేజోడిలో బంతి దోపి, ఈ మేజోడికి తాడు కట్టి అటు ఇటు బంతి పెడితే తలుపులకి తగిలినా గడపలకి తగిలినా పక్కనున్న వాటికి తగిలినా వాళ్ళు మళ్ళీ ఆడనివ్వరని గడపల మధ్యలో ఉన్న బంతి గడపల మధ్యలోంచే వెళ్ళి తన బ్యాట్ మీదకి వచ్చేటట్టుగా కొన్ని సంవత్సరములు సాధన చేశాడు. ఆ సాధన తనకు అలా బంతి వచ్చిందంటే అంత తిన్నగానే కొడతాడు మళ్ళీ 4. అది ఆయనకి ఎంత ఖ్యాతి తెచ్చింది. ఆయన జీవిత చరిత్రలో ఆయనే వ్రాసుకున్నాడు, నేను పడ్డ కష్టం అది, దాని ఫలితం నేను కొట్టిన స్ట్రైట్ బౌండరీస్ అని. ఏ సాధన చేయకుండా కీర్తి రమ్మంటే ఎలా వస్తుంది? నువ్వు ప్రత్యేకత ఎలా పొందుతావు సమాజంలో? కాబట్టి మళ్ళీ వెనక్కి రండి.
అసలు ముందు ఆ సోమరితనం పోవాలి, ఇది సాధన చెయ్యాలన్న తాపత్రయం కలగాలి ఏ విషయంలోనైనా సరే. అది నేను ఇవాళ అనేక రంగాలు చూపిస్తున్నాను, అందులో క్రీడ కూడా చూపించాను ఇప్పుడు. కాబట్టి అప్పుడు ఆ పటుత్వం, ఆ నిలబడగలిగిన లక్షణం వస్తే అది మహాలక్ష్మీ కటాక్షం. అది 4, 5, 6. ఆ సాధన తీవ్రత ఏం చేస్తుందంటే ఒకనాడు ఈశ్వరానుగ్రహానికి కారణమై జ్ఞానముని ఇస్తుంది. ఆ జ్ఞానము మోక్షాన్ని ఇస్తుంది. అదే 7, 8, 9 శారదాస్వరూపాన్ని ఉపాసన, సరస్వతీ పూజలు అవి చేయడం. విజయదశమి. ఏమిటి విజయం? జయం కాదు, విజయం. ఏమిటి విజయం? మోక్షం. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జన్మని సార్థక్యం చేసుకోవడం, మనిషి జన్మ. అదే విజయం. 3 రోజులు మహాకాళి, 3 రోజులు మహాలక్ష్మి, 3 రోజులు మహాసరస్వతి. 10 దగ్గరికి వచ్చేటప్పటికీ ఒకటి పక్కన సుమ, పూర్ణం. అంటే జీవన్ముక్తుడయ్యాడు. సాధన సంవత్సరంలో అలా వెళ్ళాలి సుమా అని చెప్పడానికి నవరాత్రుల ఉపాసన. అందుకని 4, 5, 6 మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు శారదా నవరాత్రుల్లో. అంత గొప్ప తల్లి. అటువంటి తల్లి కనుక ఆమె మొట్టమొదట ఏ లక్షణాన్ని తీసేస్తూ ఉంటుంది అంటే, మనిషి సర్వనాశనం అయిపోవడానికి ఉండేటటువంటి మొదటి లక్షణం ఏది అంటే అలసత్వం, అహంకారం, ఉన్మత్తత, మదం, ఇవన్నీ. అందుకే మీరు దుర్గా సప్తశతి పరిశీలనం చేస్తే మహిషాసురుణ్ణి మహాలక్ష్మి చంపుతుంది. దుర్గా సప్తశతిని దృష్టిలో పెట్టుకుంటే. అంటే దుర్గమ్మ కాదా అండి అనకండి, దుర్గమ్మే మహాలక్ష్మి. మహాలక్ష్మిగా సరస్వతిని ఇస్తోంది, మహాలక్ష్మిగా లక్ష్మిని ఇస్తోంది, మహాలక్ష్మిగా అలసత్వాన్ని తీసేస్తోంది, మహాలక్ష్మిగా ఉత్తమ గుణములను ఇస్తోంది, మహాలక్ష్మిగా సమాజమునకు పీడ చేసే రాక్షసుడిని తీసేస్తోంది. రాక్షసుడు పోయాడేమో, ఆ గుణం బతికే ఉంటుంది. ఆ గుణం పోతే లోపలున్న మహిషాసురుడు చచ్చిపోయినట్టు. అందుకు ఆవిడ పాదాలు పట్టుకుంటూనే ఉండాలి. అందుకు చండీ హోమం చేసి హవిస్సిస్తారు. అది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దేవీ భాగవతంలో చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. మహిషాసురుడు తపస్సు చేస్తే ఏం కావాలన్నారు. అందరిలాగే ఆయన నేను చచ్చిపోకూడదన్నాడు. ఆయన అన్నారు అలా కుదరదు, ఈ లోకంలోకి వచ్చాక చచ్చిపోవాలి, శరీరం వదిలేయాలి. ఏదైనా ఒక వరం అడుగు, వీళ్ళొక్కళ్ళ చేతిలో చచ్చిపోతానను, వాళ్ళ చేతిలో పోదువు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు నేనేం చేయరు, సరేనా అన్నాడు. అయితే ఎవరి చేతిలో చచ్చిపోతానని అడగను అని ఆలోచించాడు. ఆలోచించి సంస్కృతంలో దేవి భాగవతంలో అంటారు, న దేవాన్ మానుషాత్ దైత్యాత్ మరణం మే పితామహ తస్మాన్ మే మరణం నూనం కామిన్యాః కురు పద్మజ అబలాహంతమాం హంతుం కథం శక్త్యా భవిష్యతి. నాకు దేవతల చేతో, రాక్షసుల చేతిలో, ఇతరుల చేతిలో నాకు మరణం రాకూడదు. నేను స్త్రీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతాను అంటే, స్త్రీకి అబల అని ఒక పేరుంది, ఎక్కువ బలము లేనిది అని. కాబట్టి అంతమంది బలవంతులే చంపలేనిది నన్ను ఒక అబల చంపేస్తుందా, అందుకని స్త్రీ చేతిలో చచ్చిపోతానులే అన్నాడు. అంటే వరం అడగడంలో అసలు స్త్రీ జాతి పట్ల గౌరవం ఉందా? ఆ గౌరవం లేనివాడెవడో వాడిని చంపడానికి స్త్రీగా వచ్చి చంపేసింది. అంటే నీకు ఇటువంటి బుద్ధులు మంచివి కావు సుమా. స్త్రీల పట్ల నిరసన భావం, చులకన భావం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మర్యాద కాదు. వాళ్ళ వైభవాన్ని తెలుసుకొని బ్రతకడం నేర్చుకో అని పాఠం చెప్పిందా? అది అప్పటికి కాదు, ఇప్పటికి కాదు, ఎప్పటికైనా భావం ఉంటే మహిషాసురుడు బతికి ఉన్నట్టేనా? రాక్షసుడు పోయాడేమో, రాక్షస గుణం బతికే ఉంది కదా. ఆ గుణం పోవాలంటే ఎవరు అది చంపేశారో ఆవిడ పాదాలు అట్టుకుంటే నీలో ఉన్న దాన్ని కూడా ఆవిడే చంపేస్తుంది. దాసు శ్రీరాములు గారు విచిత్రం ఏంటంటే, శ్లోకానికి పద్యాన్ని అనువాదం చేయకుండా ఆయన దాన్ని గజ్జె కింద అనువాదం చేశారు. చేస్తూ ఎంత అందంగా వచ్చేట్టు తీసుకొచ్చారో వాక్యాన్ని. ఏ ఆడుది నన్ను చెనకి పోరి వధింపగలదు? ప్రశ్న. ఏ ఆడుది, ఏ ఆడది నన్ను చంపగలదు?
పురుషుండైనచో ఎట్లుండునో అని తలచి తనకు భామిని వలన మరణంబు కోరిన అజుండు విని అది అట్లా అగునని చెప్పి అంతర్ధానంబునుంది అని రాశాడు ఆయన. అంటే మహిషాసురుడు యొక్క మనసుని యథాతథంగా తెలుగులోకి తీసుకొచ్చారు. నాకు అందుకే ఆ దాసు శ్రీరాములు గారి దేవి భాగవతం అంటే చాలా ఇష్టం. ఎంత అందంగా అసలు ప్రతి వాక్యం ఆయనకి అలా పడింది, అంత గొప్ప అనువాదం చేశారు. ఆ నిరసన భావం, ఆ చులకన భావం స్త్రీల పట్ల ఆవిడ ఏం చేసింది? చంపి అవతల పారేసిందా లేదా? ఇంత అదే దున్నపోతు. మహిషుడు అంటేనే దున్నపోతు. దున్నపోతు అంటే ఏంటి? అర్థం లేని బలం. ఈవిడ దున్నపోతులా అంటారు కదా. ఆ బలం దేనికి అంటే దాంట్లోంచి మదం, తిరస్కార భావన, స్త్రీల పట్ల చులకన భావన, అది ప్రమాదం సుమా. ఎంత శక్తివంతులో తెలుసుకుని బ్రతుకు అని పాఠం నేర్పింది ఆవిడ. అందుకే ఆవిడ మహిషాసురుణ్ణి చంపడానికే 18 చేతులతో వచ్చింది. 18 చేతులతో వచ్చి ఆ తల్లి పగడపు రంగులో వచ్చింది. అందరు దేవతలు వాళ్ళ శక్తులు ధారపోశారు. మహాలక్ష్మీ స్వరూపంగా ఆవిర్భవించింది. అందుకే దుర్గా సప్తశతి 2వ అధ్యాయం, అన్ని అధ్యాయాలు పరమశక్తివంతాలే. 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికే మొదటి అధ్యాయంలో యోగ నిద్ర గురించి చెప్పి 2వ అధ్యాయం దగ్గరే మహాలక్ష్మి ఆవిర్భావం తీసుకొస్తారు. ఎందుకని అంటే మొదటి అధ్యాయం దగ్గరే ప్రథమ చరిత్ర అయిపోయి మధ్యమ చరిత్ర మొదలైపోతుంది 2వ అధ్యాయం దగ్గర. 3, 4, 5, 6 మహాలక్ష్మి మరి మధ్యలో. అందుకని మహాలక్ష్మి ఆవిర్భావ శ్లోకం అక్కడే చెప్తారు హవిస్సు ఇచ్చేటప్పుడు, ప్రార్థనా శ్లోకం. అందులో అక్షస్రక్ పరశూగదేశు కులిశం పద్మం ధనుక్కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజినం శూలం పాశ సుదర్శనీ చ దధతీం హస్తై ప్రవాళ ప్రభాం సేవే సైరిభమర్దినీ ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం. చండీపరదేవతాయై నమో నమః అని మీ అందరూ కూడా మనసులో మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి అని హవిస్సు వేయడం ప్రారంభించి అధ్యాయం చదువుతారా? మీకు ఈ శ్లోకం చదివినప్పుడే ఒకసారి దైవీ నవరాత్రులు, అదేంటి చండీ హోమం అవన్నీ జ్ఞాపకానికి వచ్చి ఉంటాయి. అందులో చెప్తున్నారు ఆవిడ 18 చేతులతో వచ్చింది. ఆ 18 చేతులతో వచ్చిన మహాలక్ష్మి మహిషాసురుణ్ణి చంపడానికి ఏ ఆయుధాలు పట్టుకుందో చెప్పారు. అక్షస్ర పరశు గదేషు కులిశం పద్మం ధను కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజినం శూలం పాశ సుదర్శనీ చ దధతీం హస్తై. ఏమేమి పట్టుకుందిట? అక్షస్రక్ అంటే అక్షమాల, పరశు గండ్రగొడ్డలి, గదేషు గద, అలాగే కులిశం బాణం, పద్మం చేతిలో పద్మాన్ని పట్టుకుంది, వజ్రాన్ని పట్టుకుంది, విల్లు పట్టుకుంది, కమండలం పట్టుకుంది, దండం పట్టుకుంది, శక్తి పట్టుకుంది, ఖడ్గం పట్టుకుంది, అసించ అసి అంటే ఖడ్గం, ఖడ్గాన్ని పట్టుకుంది, డాలు, శంఖం, ఘంట, సురాపాత్ర, శూలము, పాశము, సుదర్శనము, ఈ 18 ఆయుధములను 18 చేతులతో పట్టుకుని మహాలక్ష్మీ స్వరూపంగా పద్మంలో ఆవిర్భవించి మహిషాసురుడితో భయంకరమైన యుద్ధం చేసి ఆ మహిషాసురుణ్ణి చంపేసి. అంటే బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆవిడ అనుగ్రహము కలిగిన నాడు నీ యందు ఇటువంటి ఉండకూడని గుణములు ఉండకుండా పోతాయి. ఉండి ఎట్లా ప్రవర్తించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో ఆ గౌరవించడం నీకు అలవాటు అవుతుంది. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టుగా చులకన భావనతో ప్రవర్తించడం అనేటటువంటి జాడ్యం నశించిపోతుంది. కాబట్టి ఆ తల్లి అంత గొప్పది సుమా. మహిషాసుర సంహారం ఆనాడు చేసిందనుకోకు, ఇప్పటికీ ఉండిపోయిన మహిష ప్రవృత్తిని కూడా ఆమెయే చంపగలదు, ఆమెయే తీసేస్తుంది అనుగ్రహం కలిగిన నాడు అని దేవీ భాగవతంలోనే ఆ మహాలక్ష్మీ స్వరూపమే ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో, ఎంత గొప్పగా లోకాన్ని కాపాడుతూ ఉంటుందో చెప్తారు. చెప్తూ సర్వస్యాద్యా మహాలక్ష్మీర్వరేణ్యా శక్తిరుత్తమా
సాత్వికీయం మహీపాలా జగత్పాలన తత్పర సృజితేయా రజోరూపా సత్వరూపా చ పాలమే సంహారే చ తమోరూపా త్రిగుణా సా సదానుత సదామత. ఆ తల్లి సర్వస్యాద్యా మహాలక్ష్మీర్వరేణ్యా శక్తిరుత్తమాహ. ఆ మహాలక్ష్మీ స్వరూపం యొక్క వైభవం పరమాద్భుతం. పతాక స్థాయిలో ముగురమ్మల మూలపటమ్మ యొక్క లక్షణంగా మహాలక్ష్మిగా కీర్తింపబడినప్పుడు సత్వగుణ ప్రధానురాలై స్థితికార శక్తి అయి ఆమెయే లోకములను నిలబెడుతుంటుంది. ఆమెయే శాంతికారకురాలు, ఆమెయే వృద్ధికి కారకురాలు, వికసన కారకురాలు, సంపద కారకురాలు, శాంతి కారకురాలు, ఆసురీ గుణ నివృత్తికి కారకురాలు, వృద్ధికి కారకురాలు, తుష్టి పుష్టి అన్నిటికీ కారకురాలు. ఆ తల్లియే సరస్వతీ కటాక్షాన్నిచ్చి వృద్ధిలోకి తెచ్చి శాశ్వతమైన కీర్తినిస్తుంది. ఎందుకని ఆ సరస్వతీ కటాక్షం కలిగిందనుకోండి, వాడు లోకంలో శాశ్వతమైనటువంటి స్థితిని పొందుతాడు. గుర్రం జాషువా గారు ఒక మాట అంటారు, రాజు ఎందులో మిగులుతాడు? రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజు అంటే శిలా విగ్రహముల రూపంలో రాజు ఉంటాడు, కానీ సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు అంటాడు. ఒక విగ్రహం కింద రాజ్య పరిపాలన చేసిన రాజు మిగిలిపోయాడు. సరస్వతీ కటాక్షం పొందిన కవి ప్రజల నాలుకల చివర పద్యాల రూపంలో మిగిలిపోయాడు. ఎవరు గొప్ప అయ్యారు? సరస్వతీ కటాక్షం గొప్పదవల. ఇప్పుడు సరస్వతీ కటాక్షం ఇవ్వగలదు. ఆమె సమస్త లోకములను కాపాడవలసి వచ్చినప్పుడు రాక్షస సంహారం చేయగలదు. ఆ తల్లి వ్యక్తిగా నీలో ఉన్న దుర్గుణాలని తొలగించగలదు, మంచి గుణములను ఇవ్వగలదు. అటువంటి తల్లి సత్వగుణ స్వరూపిణి అయి మహాలక్ష్మిగా ప్రకాశిస్తుంది. ఆ తల్లియే రజోగుణ శక్తి అయి సమస్త లోకములను సృజిస్తుంది. ఆ తల్లియే తమోగుణ స్వరూపిణి అయి సర్వలోకములను సంహరించి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది. ఇన్ని చెయ్యగలిగిన తల్లి కనుక ఆ తల్లి మహాలక్ష్మి అని కీర్తింపబడుతోంది. త్రిరాత్రం అంటారు దీన్ని. లక్ష్మీ జయంతికి ముందు రోజున లక్ష్మీకి సంబంధించినటువంటి విశేషాలు చెప్పుకుని, లక్ష్మీ జయంతి నాడు లక్ష్మీదేవికి సంబంధించిన కార్యక్రమాలు చేసి లక్ష్మీదేవి గురించి చెప్పుకొని, లక్ష్మీ జయంతి వెళ్ళిపోయిన మరునాడు కూడా అనుకోకుండా మహాలక్ష్మీ నామంతో మొదలుపెట్టి మహాలక్ష్మి గురించి చెప్పుకుంటే త్రిరాత్రం అవలా? 3 రోజులుగా చేసినట్టు అవలేదు లక్ష్మీ జయంతిని. అంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటే అలా నడుపుతుంది. లేకపోతే అంత ఖచ్చితంగా ఆ నామం దగ్గరికి వచ్చి అలా ఆగుతుంది, 3వ రోజు ఈ నామం చెప్పుకోండని. అంటే మహాలక్ష్మి అనుగ్రహానికి మీ అందరూ నేను పాత్రులమైనట్టేగా. మీ వలన నేను పుణ్యాత్ముల మధ్యలో ఉంటే ఎంత పాపిష్టికి కూడా అనుగ్రహం కలుగుతుంది. పూలలో ఉన్న దారానికి కూడా వాసన అబ్బుతుందా? అబ్బదా? మీ వంటి వారి మధ్యలో ఉంటే నాకెందుకు అబ్బదు? కాబట్టి ఆ తల్లి అంత గొప్పది అని చెప్పడానికి మహాలక్ష్మి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.